ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యూట్యూబర్ వెంపటి మధుమిత బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. చనిపోయి 24 గంటలు గడిచినా తమకు న్యాయం చేయలేదని మధుమిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ప్రతాప్ పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేసేంత వరకు పోలీస్ స్టేషన్ ముందు నుంచి కదలమని స్పష్టం చేశారు. కొండూరు గ్రామానికి చెందిన యూట్యూబర్ 22 ఏళ్ల వెంపటి మధుమిత మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. యూట్యూబర్ గా రీల్స్ చేసే అలవాటున్న మధుమితకు విసన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు ప్రతాప్ తో పరిచయం ఏర్పడింది. పెళ్లయ్యి 2 పిల్లలు ఉన్న ప్రతాప్ తమ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, 5 ఏళ్లుగా తమ కూతురితో ఈ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతాప్ తమ కూతురుని ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లి చంపి ఉరివేసినట్టుగా ఆరోపిస్తున్నారు. మధుమిత తల్లిదండ్రులు అంటున్నారు. తమ కూతురు మృతికి కారణమైన బొల్లిపోగు ప్రతాప్ తో పాటు అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు. వాళ్ళు పద్దాలు రావటం పోవటం పోతున్నారు. మేము ఇంట్లో నుంచి బయటకు రాబట్టి సామాన్ తీసుకొని వస్తున్నాం. ఎంతమంది ఉన్నారు? వాళ్ళు సండి వాళ్ళ ఇది పిల్లలు చేసుకున్నట్టేగా వాళ్ళ మామగారు వాళ్ళు సంటి అంటారు. వాళ్ళ పేరు మాకేం తెలిసిందే. సంటి ఆ పిల్లోడి పిలిచేది సంటి. వాళ్ళ మామగారు ఆయన పేరు సంటి, ఈ పిల్లోడి పేరు సంటి. ఆ పిల్లోడు ఒక్కడే పోయి తీసుకుని మేము ఎదురుకు వచ్చాక పిల్లల్ని తీసుకొని వస్తున్నాం. శవాన్ని తీసుకొని వస్తున్నారు. లోన్ నుంచి లోన ఉరి పెట్టుకుందో ఏది పెట్టుకుని నాకు తెలుసు. లోన్ నుంచి వస్తూనే ఉంది. శవాన్ని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి కాలు అట్టే పోయింది, అట్టే పోయింది. ఆ పిల్లలు మేము చూసాము. ఇక అంతే మేము చూసింది. మరి ఉరి పెట్టుకుందో ఎట్ట పెట్టుకుందో వస్తున్నారు. మొత్తం వస్తున్నాడు. మా మొదలు చచ్చిపోయి మా మొదలు ఎక్కించిపోయిన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి. అంతే సార్. మరి కాదు చనిపోయింది చంపని మనం చూడలే. చెప్పినట్టే నా మనవరాలు ఎప్పుడు వచ్చినా నేను చూసుకునే వాళ్ళని అక్కడ కాపోయేది. ఇంటికి తీసుకొచ్చి పప్పు చెప్పాను. వాళ్ళు ఇంటికి పప్పు చెప్తే నా మనవరాలు ఆదుకునేదాన్ని కడదాన్ని ఏమట్టి మొత్తం న్యాయం జరగాలంతే. ఒకవేళ పోలీసులు కూడా మా వల్ల కాదు అనుకుంటే ఆ అబ్బాయిని బయటికి పంపించేయమనండి. ఆ అబ్బాయితోనే మేము అంత్యక్రియలు మొత్తం జరిపిస్తాం. అది కాదు కూడదు అనుకుంటే మాత్రం శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడతాం. అది మాత్రం వాస్తవం. మేమైతే ఆ అమ్మాయిని డెడ్ బాడీ మాత్రం దానం అయితే చెయ్యం. అసలు అయితే ఎక్కడికైనా తీసుకొస్తాం అంతే తప్ప ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా కూడా మేము అసలు ఆ అమ్మాయిని అంత్యక్రియలు చెయ్యం. ఆ అబ్బాయి చేతి మీదుగా జరగాలి. అది